హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ అలాగే పెండింగ్ డీఏలపై క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం. సో, ఏంటంటే ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క బకాయిలు, డీఏ బకాయిలైతేనేమి, మరే ఇతర బకాయిలైతేనేమి, అలాగే పీఆర్సీ అమల్లో జాప్యం, ఈ విధంగా ఆహ్, ఉద్యోగుల, పెన్షనర్ల అసంతృప్తికి ప్రధాన కారణాలైతే అవుతున్నాయన్నమాట. దీనివల్ల ఉద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతోంది. మరి ఉద్యోగులు స్వతంత్రంగా లేదా కొత్త సంఘాల ద్వారా తమ గొంతునైతే వినిపిస్తున్నారు. సో, ఎప్పుడూ ఒకేలాగా నమ్ముకుంటే కుదరదు. జేఏసీలు అంతకంత మాత్రంగానే ఉన్నాయి. ఉద్యోగ సంఘాలైతే చీలికలుగా చీలిపోయి ఉన్నాయి. సో, ఈ విధంగా కాకుండా మరొక మార్గం అయితే చూస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం కూడా స్పందించి ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్‌లను తీర్చకపోతే గనక ఖచ్చితంగా ఇది రాష్ట్ర పాలన మరియు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం అయితే చూపే అవకాశం ఉంటుంది. మరి ఉద్యోగులకు ఏదైతే ఆర్థిక ఉపశమనం కల్పించాలనో దాన్ని త్వరితగతిన ఎలాగూ చెల్లించాల్సిందే కదా! త్వరితగతిన చెల్లించినట్లయితే ప్రభుత్వము ఈ మేరకు మంచి నిర్ణయం తీసుకున్నట్లవుతుంది. మరి ఈ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే ఏండ్ల తరబడి పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలు మరియు నెరవేరని హామీల వల్ల ఒక రకమైన పరిపాలనా పరమైనటువంటి స్తబ్దత ఏర్పడిందని మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ యొక్క సంక్షోభం అసలు ఎక్కడి వరకొచ్చింది? దీని వెనుక ఉన్న మూల కారణాలు ఏమిటనే విషయాన్ని మనం లోతుగా విశ్లేషించాల్సి ఉంది. ఇది కేవలం ప్రభుత్వానికి మరియు వారి కింద పనిచేసే సిబ్బందికి మధ్య ఉన్న ఒక చిన్నపాటి గొడవ మాత్రమే కాదు. ఇది ప్రత్యక్షంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని మరియు పరిపాలనా యంత్రాంగం యొక్క పనితీరును ప్రభావితం చేసే అత్యంత సున్నితమైన అంశము. అయితే ఈ యొక్క విశ్లేషణలో మనం ప్రధానంగా కొన్ని కీలక అంశాలను చర్చించుకోబోతున్నాం. అవేంటంటే ఉద్యోగులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మరియు వారి ప్రధాన డిమాండ్లు ఏమిటి? ప్రభుత్వం చెప్తున్న వాస్తవాలకు, ఉద్యోగులు పెట్టుకున్నటువంటి అంచనాలకు మధ్య ఉన్న అగాధం ఎంత పెద్దది? అలాగే జీవితాంతం సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల యొక్క దయనీయ పరిస్థితి ఎలా ఉంది? చివరగా ఉద్యోగ సంఘాల నాయకత్వంపై సామాన్య ఉద్యోగికి నమ్మకం ఎందుకు సన్నగిల్లుతోంది? అనే విషయాలను వివరంగా చూద్దాము. మొదటగా తెలంగాణ ఉద్యోగుల సంక్షోభం గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక రోజులోనో లేదా ఒక నెలలోనో పుట్టుకొచ్చిన సమస్య అయితే కాదండి. ఇది దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యల పరంపర. అసలు ఉద్యోగుల ప్రధాన ఆర్థిక డిమాండ్‌లేమిటి? ఆ బకాయి కొండంతగా ఎందుకు పెరిగిందని గమనిస్తే పరిస్థితి చాలా ఆందోళనకరంగా అయితే ఉంది. ప్రస్తుతం ఉద్యోగులకు కేవలం వారి యొక్క ప్రాథమిక వేతనం మాత్రమే సకాలంలో అందుతోంది. కానీ ఒక ఉద్యోగికి రావాల్సిన ఇతర ప్రయోజనాలంటే పీఆర్సీ, కరువు భత్యం, డీఏ బకాయిలు, మెడికల్ బిల్లుల రీయింబర్స్‌మెంట్, జీపీఎఫ్ నిధులు, అలాగే టీజీఎల్ఐ లోన్లు మరియు పదవీ విరమణ చేసినప్పుడు అందాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ఒక ఉద్యోగి తన పిల్లల పెళ్ళిళ్ళకో లేదా ఇల్లు కట్టుకోవడానికో తన సొంత జీపీఎఫ్ అకౌంట్ నుంచి లోన్ తీసుకోవాలి అంటే కూడా ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరగాల్సి వస్తుంది. ఇది నిజంగా విచారకరమైనటువంటి విషయం. మరి ప్రభుత్వం మారుతూ ఉన్న, నాయకులు మారుతున్న ఈ యొక్క పెండింగ్ జాబితా మాత్రం తగ్గటం లేదు సరే కదా! ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ యొక్క బకాయిల మొత్తం అక్షరాల వేల కోట్ల రూపాయలకు చేరింది అనంటే, సగటున ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయలైతే రావాల్సి ఉంది. దీన్ని బట్టి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏదో ఒక కుంటి సాగు చెబుతూ కాలయాపన చేస్తోందే తప్ప, ఉద్యోగికి భరోసా ఇచ్చేలాగా ఒక పరిష్కారం కూడా చూపడం లేదనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయము. మరోవైపు ఉద్యోగుల అంచనాలకు మరియు ప్రభుత్వ నిర్ణయాలకు మధ్య ఒక వింతైనటువంటి కాంట్రాస్ట్ కనిపిస్తోంది. ఉద్యోగులు తమకు రావాల్సిన పాత బకాయిలు, పీఆర్సీ మరియు మెడికల్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ ఉంటే, ప్రభుత్వం మాత్రం ఒక వినూత్న ప్రతిపాదనను వారి ముందు ఉంచింది.
మరి అదేమిటి అని చూసుకున్నట్లయితే ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5% కోత విధిస్తూ కొత్త హెల్త్ స్కీమ్‌ను తీసుకురావటం అన్నమాట. మరి దీనిపై ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే మా జీతాల్లో కోతలు విధించడం ఏమిటి అని వ్యతిరేకత. అనేది వారి ప్రశ్న అన్నమాట. మరి పాత సిస్టమ్ కంటే ఈ కొత్త హెల్త్ కార్డ్‌ల వల్ల తమకు వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదని, ఇది కేవలం ఉద్యోగుల నెత్తిన భారం మోపడమేనని వారు భావిస్తున్నారు. ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులకు తోడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు గాను ఉద్యోగులు రోజుకొక గంట అదనంగా పని చేయాలని ప్రభుత్వం కోరడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. జీతాలు సరిగ్గా ఇవ్వకుండా, బకాయిలు చెల్లించకుండా పని గంటలు పెంచడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక ఈ యొక్క సంక్షోభంలో అత్యంత మనోవేదనకు గురిచేసే అంశం ఏదైనా ఉందంటే రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అన్నమాట. జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి, ముసలితనంలో ప్రశాంతంగా గడపాల్సిన వారు ఈరోజు తమ హక్కుల కోసం కోర్టుల మెట్లెక్కడం ఈ వ్యవస్థలోని వైఫల్యానికి నిదర్శనము. అయితే పదవీ విరమణ చేసిన వెంటనే అందాల్సినటువంటి సెటిల్మెంట్లు అందకపోవడంతో వారు ఆర్థికంగా కృంగిపోతున్నారు. పైగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ నుంచి కూడా బలవంతంగా 1.5% హెల్త్ స్కీమ్ కోసం కట్ చేయడం వారిని మరింత ఆవేదనకు గురిచేస్తోంది. ఇది చట్టపరంగా కూడా సరైనది కాదు అని వారు వాదిస్తూ ఉన్నారు. ఈ మొత్తం పరిణామాల వల్ల ఒక పెద్ద మార్పు చోటు చేసుకోనుంది. అదేంటంటే ఉద్యోగ సంఘాల నాయకత్వంపై కోల్పోవడము. ఒకప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు అంటే ప్రభుత్వాలను గడగడలాడించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాంప్రదాయ ఉద్యోగ సంఘాలను వదిలి ఉద్యోగులు ఇప్పుడు ప్రత్యామ్నాయ సంఘాల వైపు చూస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం పాత సంఘాల నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో చేతులు కలుపుతున్నారు అనే ఆరోపణ రావటము. ఏండ్లు గడుస్తున్నా సరే తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నాయకులకు అసలైన సమస్యపై అవగాహన ఉందా? లేదా? అనే సందేహం ఉద్యోగుల్లో మొదలైంది. ప్రభుత్వం కూడా ఈ యొక్క సంఘాల పోరాటాలను పెద్దగా పట్టించుకోవడం లేదని, తమకు నచ్చినప్పుడే తమ టైమ్‌లైన్ ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటుందనైతే ఉద్యోగులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. అందుకే తమ గొంతును నిజాయితీగా వినిపించే కొత్త నాయకత్వం కోసం వారైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చివరగా ఈ యొక్క పరిపాలనాపరమైన అంతరాన్ని, గ్యాప్‌ని ఎలా తగ్గించాలనేది ఇప్పుడు అతిపెద్ద సవాలు. ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక సూత్రం ఒకటుంది. ప్రభుత్వం మరియు ఉద్యోగులు అనేవారు వేరు వేరు ఏమీ కాదు. ఏదైనా ప్రభుత్వ పథకం ప్రజల్లోకి విజయవంతంగా వెళ్ళాలన్నా, లేదా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న దానికి మూల స్తంభాలు ఈ ఉద్యోగులే. ఉద్యోగి సంతోషంగా ఉంటేనే పాలన సాఫీగా సాగుతుంది. నివేదికల ప్రకారం ఈ సమస్యకు కొన్ని తక్షణ పరిష్కారాలైతే ఉన్నాయి. మొదటగా పెండింగ్‌లో ఉన్నటువంటి అన్ని ఆర్థిక డిమాండ్‌లను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలి. రెండోది ఎప్పుడో ప్రకటించాల్సిన పీఆర్సీని ఆలస్యం చేయకుండా వెంటనే ప్రకటించాలి. మూడోది డీఏ బకాయిలను వాయిదా పద్ధతిలో కాకుండా ఒకేసారి సింగిల్ పేమెంట్‌గా ఇవ్వటం ద్వారా ఉద్యోగుల్లో నమ్మకాన్ని కలిగించవచ్చు. వారిపై కొత్త పథకాలను రుద్దడం కంటే వారికి రావాల్సిన న్యాయబద్ధమైన వాటాను అందించడమే ఉత్తమమైన మార్గము. ఉద్యోగుల అంగీకారం లేకుండా తీసుకునే ఏ ఏకపక్ష నిర్ణయాలు భవిష్యత్తులో మరింత ఆందోళనకు దారితీసే ప్రమాదమైతే ఉంది.